కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే నాయన, ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరచమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వశరీరులు నీ యొద్దకు వచ్చి ప్రార్థించేటప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? అలాగనే 27వ కీర్తన 7వ వచనంలో కూడా, యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడనే ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తాం. దేవుడు తప్పక మన మనవి ఆలకిస్తాడు, కాదని అనటానికి లేదు. కానీ అయితే కొందరి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడో కొన్ని లేఖనాల ద్వారా మనం తెలుసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా, మూఢనమ్మకాలు పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే వారి ప్రార్థన ఆయన ఆలకించడు. ఎవరి ప్రార్థన ఆలకించడో? మూఢనమ్మకాలతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించినను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే ప్రతి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనుకుంటున్నారేమో. నీవు ఇంటి దగ్గర ఆచరణలన్నీ తీసుకొని వచ్చి చేసుకుంటూ వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించడు. 90% క్రైస్తవులలో ఈ ఆచారాలు పెట్టుకుని దేవుని వెంబడిస్తూ ఉంటారు. చూడండి, ఏమండి, దేవుని సన్నిధికి వస్తున్నామని చెప్పి పైన వివాహం అన్ని విషయంలో ఘనమైనది, లేదా యెహోవా వలన కలిగిన కార్యము అని పైన వాక్యం మాత్రం పెట్టుకుంటారు. కానీ వివాహం జరిగే ముందు పంతులను కలవకుండా ఏ క్రైస్తవుడు ప్రార్థన చూసుకోడు. ఆ రోజు మంచిదేనండి, ఆ రోజు మంచిదేనా, ఆ గడియలు మంచిదేనా ఆడి చెప్తాడు. అబ్బాయి 9 గంటల 40 నిమిషాల 32 సెకండ్లకు పెట్టుకోరా, అది మంచిది అంటాడు. ఈడేమో దేవుని సన్నిధికి వస్తున్నానని చెప్తాడు. ఇది వివాహం పరిశుద్ధమైనదని చెప్తాడు. అది దేవుని చేత ఆశీర్వదించబడిన వారా అని చెప్తాడు. కానీ ఈడు ఎక్కడికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొస్తాడు? అక్కడికి వచ్చి మాకు వివాహం జరిగేటప్పుడు మా చెవిలో చెప్పే మాట ఏంటంటే, అయ్యగారు 10 గంటల 40 నిమిషాలకి మీరు తాళి కట్టించాలండి అని అంటాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి? ఆలకించడు. దేవుని వాక్యం అంటుంది, నేను చెప్పట్లా. 90% క్రైస్తవులో జరిగేది ఇదే. వీళ్ళేమో చేయవలసినవన్నీ చేసుకొని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకంటే భక్తులు లేనట్టుగా ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు కదా, వారి ప్రార్థన నేను ఆలకించను అని దేవుని వాక్యం అంటుంది. ఆలకించినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించే ఏం సుఖం చెప్పండి? అక్కడేమో భక్తుడేమో సర్వశరీరులు నీ యొద్దకు వచ్చి మొరపెడతారో, ప్రార్థన ఆలకించేవాడు అని నువ్వేనని
నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఒకరోజు కైకలూరు మీటింగ్కి వెళ్తున్నాను. మధ్యదారిలో ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళే మధ్యదారిలో రోడ్డు పక్కన ఒక చర్చి కనపడింది. ఆ చర్చికి గుమ్మడికాయ ఏలాడదీస్తుంది. ఏం ఏలాడదీస్తుంది? గుమ్మడికాయ ఏలాడదీస్తుంది. చర్చికి గుమ్మడికాయ ఏలాడదీస్తుంది. దేవుడు అంటున్నాడు, అబ్బాయి మిమ్మల్ని చూసి నేను అసహించుకుంటున్నాను రా. మీ అమావాస్య ఉత్సవంలో నియమ కాలంలో నాకు హేయములుగాను అవి నాకు బాధాకరములుగా ఉన్నాయని దేవుడు అంటున్నాడు. మనల్ని చూసి మనం చేసే పనులను చూసి దేవుడు బాధపడుతున్నాడట. ఆ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన, దేవుని సన్నిధికి వచ్చి చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. భక్తుడైన దావీదు అంటాడు 109వ కీర్తనలో 7వ వచనంలో, అక్కడ అంటాడు ఆయన, వారి ప్రార్థన పాపమగును గాక అంటాడు. భక్తిహీనులు చేసే ప్రార్థన, భక్తిహీనులుగా ఉండే వారి యొక్క ప్రార్థన వారికి పాపముగా శాపముగా మారుద్ది అని అంటున్నాడు. ఎందుకు అలాంటి ప్రార్థనలు చేసి మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా నడవకుండా నీ ఇష్టానుసారంగా బయట నడుచుకొని వచ్చి ఇక్కడ మేము పెద్ద భక్తుడిని అన్నట్టు కూర్చుంటే ఎలాగ చెప్పండి? ఏమండి? లేదు, అది మంచిది కాదు. దేవుడు అంటున్నాడు, మీరు ఆ కార్యాలను మాని చేయండి, అప్పుడు మీరు నీ సన్నిధికి వచ్చేసే ప్రార్థన నేను ఆలకిస్తాను, కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుని వచ్చే ప్రార్థన నేను ఆలకించను. మూఢనమ్మకాలతో లోకానుసారమైన ఆచారాలు అనుసరిస్తూ నడుస్తూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. రెండవది చూడండి, దేవుని మాట వినకపోతే, దేవుడు నీకు ఏదైతే చెప్పాడో ఆ చెప్పింది దాన్ని నువ్వు అనుసరించకుండా నడిస్తే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. చూడండి, మోషే విషయంలో అదే జరిగింది. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి ఏంటంట? ఒరే బాబు, మిమ్మల్ని బట్టి దేవుడు నా మీద కోప్పడి నేను చేసే ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడు రా బాబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు, నీవు దేవుని ఇష్టానుసారంగా నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని నడిపించుకోకుండా నీ ఇష్టానుసారంగా నడిపించుకొని దేవుని సన్నిధికి వచ్చి మొర్రో కుయ్యో మొర్రో అంటే వినడం. మిమ్మల్ని బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. నీ ఇష్టానుసారంగా నీ బిడ్డలో నీ కుటుంబంలో వ్యక్తిలో వారు నడుచుకునే దాన్ని సమర్థిస్తూ నువ్వు కానీ ఆ రీతిగా ఉంటే నువ్వు ఎంత మొరపెట్టుకున్నా దేవుడు ఆలకించడంట. ఎందుకు ఆలకించడంటున్నాడు? దేవుని మాట నువ్వు వినలేదు కనుక, దేవుని మాట నీ వినక నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కనుక నీ మనవి నేను ఆలకించను. మొదటిగా ఏమంటున్నాడు దేవుడు? ఏం చెప్పాడు? మూఢనమ్మకాలు లోకానుసారమైన ఆచారాలలో నువ్వు ఉండి ప్రార్థిస్తే నేను విన్నాను. రెండవది, నా మాట వినకుండా నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను విన్నాను. మూడవది, కీడును బట్టి. చూడండి, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకము. ప్రార్థన చేయువారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. కీడు సంభవించినప్పుడు మొరపెట్టడం కాదు, కీడు సంభవించకుండా ఉండేప్పుడు మొరపెట్టు. ఏ కీడు మా ఎదుటికి రానీయకుము అని దేవుడు ప్రార్థన నేర్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడును బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన వినడు. కీడు రాకముందే దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ప్రార్థిస్తే ప్రతి కీడు నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నాలుగవదిగా చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. కాళ్లకు అడ్డం లేకుండా తిరుగుతున్న ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించడట. చూడండి, వారు ఉపవాసం ఉండినప్పుడు నేను వారి మొర వినను, వారు దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వారిని అంగీకరింపను.
ఖడ్గం వలనను క్షామం వలనను వారిని నాశనము చేసేదను. ఎప్పుడు నీ ఇష్టానుసారంగా నీ కాళ్ళను నడిపించుకుంటూ వెళ్ళకూడని ప్రతి స్థలంలోనికి నువ్వు వెళుతూ ఉంటూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడానికి వస్తే దేవుడు ఆలకించడట. వాటిని నీవు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థించినా ఆ మొర దేవుడు ఆలకించడట. ఖడ్గము చేతను క్షామం చేతను వారిని నేను నాశనం చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఏమంటున్నాడు? మూఢనమ్మకాలు లోకానుసారమైన ఆచరణలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించడు. రెండవది, దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు దేవుడు ఆలకించడు. మూడవది, కీడును బట్టి దేవుడు ఆలకించడు. నాలుగవది, నీ కాళ్ళు అడ్డం వేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే, వెళ్ళకూడని చోట్లకు నువ్వు వెళుతూ ఉంటే దేవుడు ఆ మొర ఆలకించడు. తర్వాత చూడండి, పిలిచినప్పుడు పలకడంటే దేవుడు. ఐదవది ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా 7:13 నేను పిలిచినప్పుడు మీరు ఆలకింపకపోయారు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను. దేవుడు పిలిచినప్పుడు నువ్వు పలకపోతే నువ్వు పిలిచినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత దోషి ప్రార్థన ఆయన ఆలకించడంట. కీర్తనల గ్రంథం 109:7 ఇందాక మనం చదువుకున్నా. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గనుక వాని ప్రార్థన పాపము. ఏమండి, దోషి ప్రార్థన చేస్తే వాడి ప్రార్థన వాడికే పాపంగా మారుతుందంట. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని అనుసరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. తర్వాత చూడండి, హృదయంలో పాపం ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. 66వ కీర్తన 18వ వచనాన్ని తీయండి ఒకసారి. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల. ఏమండి, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఈ వచనాలన్నీ ఏ రీతిగా ఉండి నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఎందుకు ఆలకించట్లేదు నీ ప్రార్థనని నువ్వు తెలుసుకోవాలంటే వీటన్నిటినీ నీవు అన్వయించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, చదువుకుంటుండాలి. అందుకని ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని నువ్వు తెలుసుకోవాలి. ఏంటంట? నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినాడలా ప్రభువు నా మనవి వినకపోవును. ఏబు గ్రంథము 22వ అధ్యాయము 23, 27 వచనాలు. ఏబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం, 27వ వచనం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును నువ్వు తొలగించిన ఎడల దేవుడు నీవు అభివృద్ధి పొందుదువు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడంట? సర్వశక్తుని వైపు నీవు తిరిగి నీ గుడారములో నుండి దుర్మార్గము దూరము చేసి తొలగించినడలా నీవు అభివృద్ధి పొందుతావు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 7 విషయాల్లో ప్రార్థన ఆలకించనని చెప్పాడు. మొట్టమొదటిగా ఏం చెప్పాడు? లోకానుసారమైన విషయాల్లో, మూఢనమ్మకాలలో నువ్వు అనుసరించి నడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. రెండవది, దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వినడు. తర్వాత కీడు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, కీడుకు రాకముందే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి కీడు తొలగిస్తాడు. కీడు వచ్చిన తర్వాత వచ్చిందయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. నాలుగవది, కాళ్ళకి అడ్డం పెట్టుకోకుండా నీ పాదములకు దీపం త్రోవ వాక్యమై ఉంది కదా, వాక్యానుసారంగా నడవకుండా నీవు నీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ప్రవర్తిస్తూ ఉండు,
వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. 5వది, పిలిచినప్పుడు పలకకుండా ఉంటే, ఆయన స్వరాన్ని నువ్వు వినకుండా, ఆయన పిలిచినప్పుడు పలకకుండా ఉంటే, తర్వాత నువ్వు పిలిచినప్పుడు ఆయన ఆలకించడు. తర్వాత దోషి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆ దోషి చేసే దోషాలు నువ్వు చేసుకుంటా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే అది నీకు పాపముగా శాపముగా మారుతుందని 109 కీర్తన 7వ వచనంలో చెప్పాడు. తర్వాత హృదయంలో పాపం ఉంచుకొని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. మరి ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? చదువుకున్నాగా ఏబు గ్రంథంలో సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి, నీ గుడారంలో నుండి దుర్మార్గతను తొలగించి వేసేయాలి, నీవు అభివృద్ధి పొందుతావు. అప్పుడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నువ్వు ఉండి ప్రార్థించగలిగితే ప్రభు చేత ఆశీర్వాదం పొందుకుంటారు. నీవు, నీ కుటుంబం, నీ ఇల్లు ఆశీర్వదించబడుద్ది. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించు.